విద్యార్థులకు తల్లిదండ్రులే దిశానిర్దేశకులు కావాలని జర్నీ ఆఫ్ యోగా విజ్ఞాన కేంద్ర హైదరాబాద్ ఫౌండర్ జగన్ గురూజీ అన్నారు. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలంలోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలలో 13వ సంవత్సరం 10వ తరగతి అవుట్ గోయింగ్ బ్యాచ్ కు బిదాయ 2022 ఉత్సవం పేరిట వీడ్కోలు సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్ గురూజీ హాజరయ్యారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మక శక్తులను వెలికితీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ముఖ్య పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఎస్పీఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీపతి రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్యను ఎల్లప్పుడూ ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాల అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాల కరెస్పాండెంట్ జగన్మోహన్, ప్రిన్సిపల్ శేషగిరిరావు, హసన్పర్తి మండల విద్యాధికారి రామకిషన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అడిగారు ఎందుకండి అని అడిగాను. ఇంగ్లీష్ రాదండి నాకు బాగా, ఏదో కొంచెం మేనేజ్ చేస్తాను మీతో గడపడానికంటే. లే మాకు తెలుగులోనే కావాలి, మీ తెలుగే కావాలి, మీ ఊరు తెలుగే కావాలి, అంటే స్పష్టమైన తెలుగు కావాలి. అందుకే తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని వేదం ఏం చెప్తుందంటే త్రిమూర్తులు అని చెప్తుంది. త్రిమూర్తులు అని చెప్తుంది. ఇలాంటి వాళ్ళ మాట విన్న ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తా. ఒకరు ఛత్రపతి శివాజీ. తల్లి మాటనే వేదవాక్ అని భావిస్తాడు. తల్లి అంటే ప్రాణం, తల్లి అంటే గౌరవం, తల్లి అంటే స్ఫూర్తి, తల్లి అంటే ఆయుష్, ఆయువు. అలాంటి ఛత్రపతి శివాజీ చిన్నప్పుడు మీలాగా నాలాగా చిన్న వయసులో ఏమి అల్లరి ఆగడాలు చేసామో అవే చేసేవాడు. జాగ్రత్తగా నాన్న. తండ్రి ఇంటికి వచ్చి కొడుకో కూతురు చేసిన తప్పుల్ని ఎవరితో తిడతాడంటే తల్లి అంటే భార్యని తిడతాడు. ఏం కన్నావే వెధవని అని. వీడికి ఏం తెలియనట్టు స్లోగా ఎక్కుతున్నాయి నా అంశములన్నీ. శివాజీ ఎక్కడ బయట ఫ్రెండ్స్తో ఆగడాలు చేస్తూ, గొడవలు చేస్తూ, అల్లరి చేస్తూ ఉంటాడు. తలుపు కొడతాడు. వచ్చాడు నీ ముద్దులు కొడుకు, తలుపుది అన్నం పెట్టి పడుకుంటాడు అని తండ్రి అంటూ ఉంటాడు. ఇలా కొద్ది కాలం జరిగాక ఒకరోజు ఛత్రపతి శివాజీ తన ఫ్రెండ్స్తో అల్లరి ఆగడాలు చేసి 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 ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాడు. తలుపు కొట్టబోతుంటాడు. లోపల నుంచి వాయిస్ తండ్రిది చాలా గంభీరంగా, దారుఢ్యంగా, తల్లిని ఒక మందలింపు చేస్తున్న వాయిస్ వినపడుతూ ఉంటే ఆగి వింటాడు ఛత్రపతి శివాజీ. ఎవరు తిడుతున్నారు అంటే నా తండ్రి. ఎవరిని అంటే మా అమ్మని. ఏమని అంటే రోజు వాడు రాగానే ముద్దులు కొడుకులాగా చేసి వాడికి ఫుడ్ పెట్టి తినక నువ్వు తిన్నావో లేదో అడగని కొడుకు మాటలు వింటూ నువ్వు ఎంతకాలం పెంచుతావు, వీడి ఎలా, మన ఇంటి సంస్కృతి ఇది కాదు, మన వంశ సంస్కృతి ఇది కాదు అని మందలిం. శివాజీ మనస్సు, శరీరము ఆగిపోయాయి. అప్పుడు కొద్ది సమయం తర్వాత తల్లి అంటుంది, కొడుకు వచ్చే సమయమైంది, ఆపయ్యా పో. తల్లి ఎంత గొప్పదో. నల్లగా పుట్టినా ప్రేమిస్తుంది, పుట్టినాక కుష్టి వ్యాధి వచ్చినా ప్రేమిస్తుంది, క్యాన్సర్ వచ్చినా సేవ చేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ దేవతైనా వచ్చి చేస్తుందో నాకు తెలియదు, కానీ నిన్ను కన్న నీ తల్లి మాత్రం చేస్తుంది నీకు జీవితాంతం. అందుకే నేను ఒక సూక్తి చెప్తా, మీరు కూడా వినండి. ఏ ప్రతిమలో దేవత ఉందో నాకు తెలియదు, ప్రతిమ అంటే విగ్రహం. ఏ ప్రతిమలో దేవత ఉందో లేదో నాకు తెలియదు, ప్రతి తల్లిలో దేవత ఉంది. ప్రతిమలో ఉందో లేదో నాకు తెలియదు, ప్రతి తల్లిలో దేవత ఉంది. ప్లీజ్, అమ్మని గౌరవించిన వాడు